హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12 విడతల డీఏ బకాయిలు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమిటంటే, గతంలో ప్రభుత్వం ప్రకటించిన డీఏ బకాయిలు ఇంతవరకు ఎక్కడ కూడా జమ కాలేదు. వాస్తవానికి ఒక పద్ధతి ప్రకారంగా డీఏలు ప్రకటించిన తర్వాత అవి నిర్ణీత సమయంలో ఉద్యోగుల ఖాతాల్లోకైతే చేరాలి. కానీ దురదృష్టవశాత్తు గత కొన్ని విడతలుగా ఈ ప్రక్రియ అనేది నిలిచిపోయింది. దీనివల్ల వేల సంఖ్యలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల కుటుంబాలు ఆర్థికంగా నేడు ఇబ్బందులైతే పడుతూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో చూస్తే అందుతున్న సమాచారం ప్రకారంగా ప్రభుత్వం నుండి నిధులు విడుదల ఉత్తర్వులు వచ్చినప్పటికి కూడా అవి కార్యరూపం దాల్చకపోవడం వల్ల ఉపాధ్యాయులలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ముఖ్యంగా మనం గత 2, 3 విడతల డీఏ గణాంకాలను పరిశీలించినట్లయితే సుమారు ఒక విడత 28% గాను, మరొక విడత 30% పైగా ఉన్నట్టు లెక్కలు చెప్తున్నాయి. ఇవి భారీ మొత్తంలో పెండింగ్‌లో ఉన్నాయని, వీటిపై ప్రభుత్వం స్పష్టమైన హామీలు ఇచ్చినప్పటికీ అమల్లో మాత్రం జాప్యం జరుగుతుందని స్పష్టమవుతోంది. మరి పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా పెరగాల్సిన ఈ యొక్క జీతాల అలవెన్స్‌లు రాకపోవడం వల్ల ఉద్యోగుల నెలవారీ బడ్జెట్ తలకిందులవుతోంది. సుమారు 2-3 ఏళ్ల కాలానికి సంబంధించిన ఈ బకాయిలు రాకపోవడం వల్ల ఉపాధ్యాయుల ఆర్థిక ప్రణాళికలు దెబ్బతింటున్నాయి. మరి అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ ఒక్క ఉపాధ్యాయుని ఖాతాలో కూడా ఒక్క రూపాయి కూడా జమ అయినట్టు దాఖలాలేవి లేవు. మరి ప్రభుత్వం అనేక కారణాలు చెప్తున్నప్పటికీ ఫలితం మాత్రం సున్నాగానే మిగిలిపోయింది. కేవలం కాగితాల మీద జీవోలు ఇవ్వడం వల్ల ప్రయోజనమేమీ లేదు అని, ఆ డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాలో వచ్చినప్పుడే తమకు నిజమైనటువంటి ఊరట లభిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ అనిశ్చితి వల్ల రిటైర్డ్ అయిన ఉద్యోగులు కూడా తమకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూడాల్సిన పరిస్థితి నేడు ఏర్పడింది. ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్ ఏమిటంటే, మొదటగా పేరుకుపోయిన అరియర్స్ బకాయిల మొత్తాన్ని తక్షణమే విడుదల చేయాలి. పాత బకాయిలు చెల్లించకుండా కొత్త వాటి గురించి మాట్లాడటంలో అర్థం లేదని వారు భావిస్తూ ఉన్నారు. ఈ అరియర్స్ చెల్లింపుతో పాటు పెండింగ్‌లో ఉన్నటువంటి అన్ని డీఏలను కూడా ఒకేసారి మంజూరు చేసి కరెంట్ సాలరీలో వాటిని కలపాలని కోరుతున్నారు. దీనివల్ల వారి జీతాలు కొంతవరకు పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నూతన వేతన సవరణ సంఘం పీఆర్‌సీ ప్రకటన కూడా చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. మరి ప్రభుత్వం వెంటనే కొత్త పీఆర్‌సీని ప్రకటించి ఉద్యోగుల వేతన శ్రేణిని సవరించాలని వారు బలంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్న విద్యారణ్యపురి న్యూస్ ద్వారా అందిన సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. కేవలం ఒక జిల్లాకో లేదా ఒక ప్రాంతానికో పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రధాన కేంద్రాల్లో ఉపాధ్యాయులు రోడ్ల మీదకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ హక్కుల కోసం పోరాటం చేశారు. తమ న్యాయమైన కోరికలు తీర్చకపోతే భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరించాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కూడా వారు ముక్త కంఠంతో కోరుతూ ఉన్నారు.